హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వరూప విలాస్. ఈరోజు వచ్చేసి నేను సేమియా పాయసం అనేది చేయబోతున్నాను. దీనికి వచ్చేసి ముందుగా నేను గ్యాస్ పైన ఒక బాండి పెట్టుకొని దాంట్లో 2 or 3 స్పూన్ల నెయ్యి అనేది వేసుకున్నాను. అది హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో వచ్చేసి నేను డ్రై ఫ్రూట్స్ అనేది బాదం పప్పు, జీడిపప్పు అనేది వేసుకొని బాగా వేపుకున్నాను. ఈ జీడిపప్పు, బాదం పప్పు అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేరకు నేను వేపుకుంటున్నాను. ఇవి వేగిన తర్వాత వీటిని ఒక కప్పులో అనేది నేను తీసుకుంటున్నాను. అదేవిధంగా దీంట్లో వచ్చేసి నేను ఒక కప్ ఆఫ్ సేమియాని వేసుకొని కలుపుకుంటున్నాను. ఈ సేమియా కూడా మనకు వచ్చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేరకు మనం ఇలా లో ఫ్లేమ్లో వేపుకుంటూ ఉండాలి. ఇక్కడ వచ్చేసి సేమియా అనేది నాకు గోల్డెన్ బ్రౌన్ కలర్ మారింది కాబట్టి ఈ సేమియాని కూడా ఇప్పుడు నేను ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను. అదేవిధంగా పాలు అనేది గ్యాస్ పైన ఒక పొంగు వచ్చేరకు నేను పాలను అనేది హీట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ పాలు అనేది నేను సేమియాలోకి యాడ్ చేయబోతున్నాను. ఇక్కడ ఇలా సేమియాను 5 నుంచి 6 నిమిషాల వరకు ఇలా ఉడికించుకోవాలి గ్యాస్ పైన. అదేవిధంగా సేమియాని మనం మధ్య మధ్యలో గరిటెతో కలుపుతూ ఉండాలి. ఇక్కడ వచ్చేసి నేను సేమియాను తీసి అది ఉడికిందా లేదా అని చూస్తున్నాను. ఎందుకంటే దీంట్లో ఇప్పుడు నేను షుగర్ అనేది యాడ్ చేయబోతున్నాను. దీంట్లో వచ్చేసి ఇప్పుడు నేను 1 కప్పు షుగర్ అనేది యాడ్ చేశాను. సేమియా అనేది ఉడికిన తర్వాతే మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. ముందుగానే యాడ్ చేస్తే సేమియా అనేది త్వరగా మంచిగా కుక్ అవ్వదు. అదేవిధంగా దీన్ని కాసేపు నేను దానిపైన మూత పెట్టుకుంటున్నాను. తిరిగి ఆ మూతని నేను తీసి ఇంకోసారి గరిటెతో కలుపుకుంటున్నాను. ఇలా ఆ షుగర్ అంతా కలిసే వరకు నేను ఇలా కలుపుకున్నాను. దీంట్లో వచ్చేసి ఇప్పుడు లాస్ట్కి నేను డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేయబోతున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ కూడా కలిసేలాగా నేను గరిటెతో మరలా ఇంకో 2 సార్లు తిప్పుకున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను ముందుగానే పక్కకి తీసి పెట్టుకున్న 1 కప్ ఆఫ్ పాలు అనేది దీనిలో తిరిగి నేను యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేయడం వల్ల ఏంటంటే సేమియా సాయంత్రం వరకు మనకి సేమియా చిక్కబడకుండా అలాగే పలుచుగా ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన ఒక మూతాన్ని పెట్టేసి మ్యాక్సిమం 1 minute వరకు ఇలా కుక్ చేయండి. ఓకే అండి, ఇప్పుడు సేమియా అయితే మనకి పూర్తిగా కుక్ అయింది. ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.